నీకు దండం, నీకు విద్యాశాఖ సెట్ కాదు, నీకు విద్యాశాఖ పనికిరాదు, దయచేసి అది ఎవరికని ఇచ్చేయి. విద్యా వైద్యమే బలమైన పునాది, దేశాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరం. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యా వైద్యమే బలమైన పునాది అన్నాడు. విద్యాశాఖ మంత్రి ఉన్నాడా ఇప్పటికే? 7వ పేజీలో కోదాం. ఈయన విద్యాశాఖను పెట్టుకున్నాడు. అట్లా ఈ రోజు చెప్పిండు, ఎన్నడూ చెప్పలేదండి. ఇగో అమ్మ బాగుంది, ఈ ఇమేజ్ బాగుంది. ఇది తెలంగాణలో విద్యా విప్లవం, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం, హైదరాబాద్ కు ఐఐఎం కేటాయించాలి. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడే, కేంద్రం పలు కీలక ప్రాతిపాదనలు దేశ అభివృద్ధిలో విద్యా వైద్యమే బలమైన పునాదులని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాన మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్ సమావేశానికి హాజరై ప్రసంగించారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించారు. విద్యా విప్లవం, నైపుణ్య అభివృద్ధికి ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు సీఎం. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలన్న ప్రతి విద్యార్థికి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024 నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేలో 3.55 కోట్ల మంది 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించగా డబ్బు, భూమి కంటే విద్య సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తుందన్న ముఖ్యమైన అంశంగా తేలిందని వెల్లడించారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడానికి కారణం విద్యపై తనకు ఉన్న నమ్మకమేనని సీఎం తెలిపారు. గడిచిన 75 ఏళ్లలో మనమంతా ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేశామని, కానీ నాణ్యమైన విద్యను అందించడం మనకు ఒక సవాలుగా మారిందన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నాయని సీఎం వివరించారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్లో చదివే అవకాశం కల్పిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తయారీ రంగం, సేవా రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. స్కూల్స్ యూనివర్సిటీ యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియన్ స్కూల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహేంద్ర వంటి కార్పొరేట్ దిగ్గజాలు యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఐఐటీలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ 2100 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్తో భాగంగా 2034 నాటికి ఒక $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అప్పటి వరకు నువ్వు అంటావు తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా. ఉన్నత విద్య పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టాప్ల అభివృద్ధి తెలంగాణ కేంద్రంగా మారబోతుందన్నారు. హైదరాబాద్కు ఐఐఎం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ విద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తామని, యూనివర్సిటీ ఆఫ్ లండన్, హైదరాబాద్లో ఆఫ్ కోర్స్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తమ తొలి విజయమని సీఎం వివరించారు. అమ్మో, నీకు అన్ని విజయాలే. ఏఎం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దేశ అభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో AM6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. ఒక్కో నగరానికి ₹1,00,000 కోట్ల చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో దేశ 2వ దశ విస్తరణ, మూసీ నది పునర్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సేవి కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్ ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలన్నారు. ఒకసారి ఇది చూడు, ఏం మాటలు ఇట్లా ఉన్నది కదా. ఉచిత వైద్యం అందుతుందట కానీ నాణ్యమైన వైద్యం అందించలేకపోతున్నారట 70 ఏళ్ల నుంచి. ఏది స్వాతంత్రం రాకముందు నుంచి ఉచిత విద్య మన దేశంలో అమలైంది, రాష్ట్రంలో. బడే మాటలే బాయ్ సాబి. నా దగ్గర దానికి కారణం చెప్పిండా ఎందుకు నా దగ్గర ఉన్నదని. ఈడ చూడు, దిశ నిన్న 11 గంటలకు
అందుకే నా వద్ద విద్యాశాఖ. విద్యాశాఖకు తన వద్దే ఉంచుకోవడానికి కారణం విద్యపై తనకు ఉన్న నమ్మకమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. తమ ప్రభుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే సరే, ఈయన పెద్ద మనిషి లెక్కనే తీసుకుందామా, పెద్ద మనిషి లెక్కనే తీసుకుందాం. ఏమని చెప్తా ఉన్నాడు విద్యాశాఖ? సరే, ఇగో ఈ పెద్ద మనిషి లెక్కనే తీసుకుందాం. ఈయన మొన్నే వచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఈయన దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఈయన నాకు తెలిసి 3 నెలలు కూడా ఏమంటారు, 2 నెలలు కూడా కాలేదండి. సగం అయిపోయింది ఈయన పాలన, ఇంకేముంది. విజయ్ వచ్చి 3 months అవుతుంది అనుకో. అయితే దాదాపు ఇక్కడ చూడండి, వీళ్ళకి సంబంధించినటువంటి పాలన. పెద్ద మనిషి ఏం చెప్తా ఉన్నాడు, నా వద్ద విద్యాశాఖను ఎందుకు ఉంచుకున్నా అంటే ఇప్పటికీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నా, కానీ 2000 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. 2000 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. స్పష్టమైనటువంటి సమాచారం. వీళ్ళు అంటా ఉన్నారు, విద్యని తీసుకుపోతున్నాం, ప్రభుత్వ పాఠశాలలను తీసుకుపోతున్నాం, ముందుకు మరి మీరు తీసుకుపోతున్నటువంటి నోటి మాటలలో ఉన్నాయా, అధికారిక లెక్కలలో విద్యార్థుల తగ్గుదల ఎందుకుంది? పాఠశాలల్లో 1400 పాఠశాలలు తెలంగాణలో మూసివేతకు గురైనాయి. స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. భ్రష్టు పట్టించారు తెలంగాణ. కాలేజీలు పాఠశాలలు మేము మూసుకుంటామంటున్నారు. కాలేజీలు అయితే మూసుకుంటామని చెప్పేసి అంటున్నారు. నడపలేకపోతున్నారు. జీతాలు ఎడికెళ్ళి తెచ్చియాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఒకవేళ నడపలేకుండా కాలేజీలు తీసేస్తే ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఆయాలు, టీచర్లు ఇల్లు ఏడిపోవాలి. వాళ్ళదేముంది, ప్రజెంట్ లక్షల జీతాలు పడుతున్నాయి. 1400 పాఠశాలలు మూసివేతకు గురైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ అధికారికంగా వచ్చినటువంటి లెక్కలు, న్యూస్ పేపర్ ఆర్టికల్స్. మరి శుద్ధపూస మాటలు చెప్తాడు, వ్యాపారానికి శుద్ధపూస. నాణ్యమైన విద్య అందిస్తాడట ఈయన. మెరుగైన విద్యా వైద్యమే మా లక్ష్యం అంటాడు. మరి అన్ని ఇంత మెరుగైన విద్య మీరు అందిస్తే, ఇంత మెరుగైన విద్య వీళ్ళు అందిస్తే వచ్చినటువంటి 2.5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి సంఖ్య గణాంకాలు ఎందుకు తగ్గాలి? విద్యార్థులకు సంబంధించి 1400 పాఠశాలలు ఎందుకు మూసివేతకు గురాలి? 0 పాఠశాలలు. ఇయర్ విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా. ఇయర్ మీరు పెరగాలి. బడిబాట కార్యక్రమం తీసుకుపోతా ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో ఇంకా పెరగాలి కదా. తగ్గుదల ఎందుకు? వాళ్ళ లీడర్ మీరు విద్యాశాఖ మంత్రిగా అన్ఫిట్, ఎవరికైనా ఇచ్చేయండి. మీకు విద్యాశాఖ మంత్రి అన్ఫిట్, మీరు ఎవరికైనా ఇచ్చేసేయండి. విద్యాశాఖ వ్యాపారంగా మారొద్దని నేనే దగ్గర పెట్టుకున్నా అంటాను. అట్లా పక్కకు ఉన్నటువంటి ఆయనకు నీకు గిది తేడా. పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఫిట్ ఉన్నావేమో కానీ విద్యాశాఖ మంత్రిగా అయితే ఫిట్ లేవు. నువ్వు ఎవరికని దయచేసి నువ్వు అది తప్పుడు వార్త. మోడీతో నిన్ను అన్నావు కదా, విద్యాశాఖ నా దగ్గర ఉంచుకున్నా, అది తప్పుడు. అది ఉంచుకోవడం నీకు కరెక్ట్ అయితే కాదు. హోంశాఖ మంత్రి ఇదే వార్త ఇదే మొత్తం స్క్రీన్ షాట్ తీసి ChatGPTకి ఇచ్చి అడుగుతా. లెక్కలు కూడా ఇదే చెప్తుంది 100%. ChatGPT ఇచ్చినటువంటి లెక్కలే నాకు, ఇచ్చినటువంటి లెక్కలు. అంటే మొత్తం డాటా పూర్తిగా అనలైజ్ చేసి ఇస్తే, ఈయన వచ్చిన తర్వాత 1400 0 పాఠశాలలు మూసివేతకు గురైనాయి. అట్లా అయిపోయింది పరిస్థితి. మరి మొత్తం నా దగ్గర పెట్టుకుని నేనే తీర్చిదిద్దుతా అంటాడు ఈయన. ఈ వికారాబాద్ నియోజకవర్గంలోనే చూసుకో, ఈ వికారాబాద్ జిల్లానే చూసుకో, సొంత జిల్లా రేవంత్ రెడ్డి. ఎట్లా ఉన్నాయి పాఠశాలలు, దుస్థితి ఎట్లా ఉంది, రోడ్లు ఎట్లా ఉన్నాయి? మరి ప్రైవేట్ సంస్థలను తొక్కాల్సిన అవసరం ఉందా లేదా? ఈ నీ పక్కన కూర్చున్న విజయం చూసి నేర్చుకో సార్, సిగ్గుపాడు. ఆయనే ప్రొఫార్మా విడుదల చేసిండి నిన్న, ప్రైవేట్ స్కూళ్లకు ఎంత లిమిట్ అనేది, ఏ స్కూల్ నుంచి ఎంత ఉండాలనేది. మరి అది చూసి నేర్చుకోమని చెప్పు. మరి మీకు ఇంతవరకు పెట్టలేదు, దమ్మున్న లీడర్వేనా, సీఎంవే అవుతుంది. నువ్వు విద్యాశాఖ మంత్రి నీ దగ్గర ఉంచుకున్నావు అయితే గర్వంగా చెప్తానో కదా, ఫీల్ అవుతానో నేనేదో చేస్తున్నా అని. ఇప్పుడు దండుకుంటారు, ఇక స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య, ఒకటి అంతా ఒకటే. తెలంగాణ ఇల్లంతా ఒకటి, ఒకటి ఈ కొడుకులంతా ఒకటి. అదే ఎందుకురా ఆయన ప్రజల రక్తం తింటారు రాజకీయ నాయకులు అందరూ. నేను ఈ దిశలా నిన్నొచ్చింది వాడతానే ఆగిన చెప్పకుండా. అట్లయింది కథ. ఈయనంట విద్యాశాఖ మంత్రిగా అందుకే నా దగ్గర ఉంచుకున్నా. ఆ పదానికి అర్హతనే లేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి. విద్యాశాఖ మొత్తం భ్రష్టు పట్టిపోయింది తెలంగాణలో.
ఏమి ఇచ్చిండు, ఒక ఉచిత బస్సు ఇచ్చిండు, కొట్టుకజాస్తారు జనాలు, ఏం అమలు కాలే ఇంట్లో. పోయిన 10 ఏళ్లలో కూడా విద్యాశాఖ భ్రష్టు పట్టిపోయింది. నీ దగ్గర ఉండి కూడా భ్రష్టు పట్టిపోయినట్టే. మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తున్నట 1000 కోట్ల అభివృద్ధితోటి. ఉన్నట్టు బాగు చేయరు, ఫస్ట్ ఉన్నట్టు బాగు చేయరు, పెచ్చులు ఊడిపోయినాయి. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో పెచ్చులు ఊడిపోయినాయి. హాస్టల్లో అవి మంచి చేయరు. ఫస్ట్ కన్న తల్లికి గాజులు పెట్టినాడు, చిన్న బంగారు గాజులు తెచ్చింది అన్నట్టు. ఉన్నాయి మంచి చేసుకోరు కానీ కొత్తవి తెస్తారు అటు. రెసిడెన్స్ స్కూల్ మండలాలలో కొత్తవి తెస్తే దాంట్లో ఇన్ని కమిషన్. కమిషన్ల కోసమే కదా అన్న వాళ్ళు కట్టేది. పేరేమో మనది, ఊరు వాళ్ళది. 13,207 మంది ఓటర్ల వివరాల్లో తేడాలట. పేర్లు, వయసు, బంధుత్వాల్లో వ్యత్యాసాలు. 2002 నాటికి జాబితాలో పోల్చుతూ తప్పులు గుర్తించామన్న ఎన్నికల సంఘం అధికారులు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ లో అత్యధికంగా 78% వివరాల్లో తేడాలున్న ఓటర్లకు నోటీసులు, తగిన పత్రాలతో సరిచేస్తున్న అధికారులు. ఈడ చూడండి, కులాల గోడలు బద్దలు కొడతాం, విద్యతోనే సామాజిక మానవత్వం. నాయన నీకో దండం, నీకో దండం. నీకు విద్యాశాఖ సెట్ కాదు, నీకు విద్యాశాఖ పనికిరాదు. దయచేసి అది ఎవరికని ఇచ్చేయి. తెలంగాణ ప్రజలందరి తరపున మా విజ్ఞప్తి, నీకు విద్యాశాఖ వద్దు, నీకో దండం. నీకు విద్యాశాఖ సెట్ కాదు. ఒకవేళ సెట్ అయితే ఈ 2.5 సంవత్సరాలలోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరాలి. నువ్వు వచ్చిన తర్వాత విద్యార్థులు ఇంకెళ్ళిపోయారు నాయన, నువ్వు విద్యార్థులు అయితే రాలేరు. ఈ విద్యా వ్యవస్థను అయితే నువ్వైతే ముందుకు తీసుకురాలేవు, నీతోటి కాదు. ఇక నీ పీరియడ్ సీఎం కాకపోతే పిఎం గా, కానీ నీతోటి అయితే కాదు. విద్యాశాఖ మంత్రి అయితే ఈ సంవత్సరం నియమించు దయచేసి. నీతోటి అయితే కాదు. ఈ తెలంగాణ ప్రజలందరి తరపున మా రిక్వెస్ట్. పిల్లలకు ముందు భవిష్యత్తుని పునాదిని అందించు. ఎందుకప్ప పిల్లలతో, పిల్లల జీవితాలతో ఆడుకుంటారు. అయినా గంత స్థాయిలో ఉన్న విద్యాశాఖ ఎందుకన్నా అర్థమైతే హోంమంత్రి మిగతానే ఉన్నదా, ఈ విద్యాశాఖ మిగతానేనా? సరే, హోంమంత్రి అంటే నీ మీద అనేక కేసులు ఉన్నాయి, దాన్ని కాపాడుకొని పెట్టుకుంటాను అనుకో. కనుక విద్యాశాఖ ఏమున్నది? విద్యతో ఆట ఆడుకుంటారు ఏందే? నీతో అవుతుంది అంటేనేమో అనొచ్చు, నీతో కాదు అయిపోయింది. 5 నుండి ఈ 2.5 సంవత్సరాల్లో కనిపించాలి కదా, సగం పీరియడే ఉంది కనిపించాలి. 2.5 సంవత్సరాల్లో కనిపిస్తుంది ఏంది? 1400 పాఠశాలలు మూసిపోయినాయి, 0 పాఠశాలలు. ఇక అనిపిస్తుంది ఒకటి కాదు, 2 కాదు, 2000కు పైగా పైచిలుకు 2000 పైచిలుకు పైగా విద్యార్థులు వెళ్ళిపోయారు పాఠశాలల నుంచి. ఎన్ని స్కూళ్ళు మూతపడ్డాయి ప్రభుత్వ బడులు. అట్లా కొత్తోళ్ళు రాలే, పాతోళ్ళు వెళ్ళిపోవట్టే. ఈ ఉన్న పాఠశాలల టీచర్లతోటేమో సర్వేలు చేయించుకోబడుతుంది, అవి చేయించుకోబడుతుంది, ఇవి చేయించుకోబడుతుంది. ఎక్సైజ్ శాఖకు ఉన్నంత ఇన్కమ్ విద్యా సంస్థకు ఇస్తుండా అన్న విలువ లేదు. రాష్ట్రంలో మొత్తం తాగుబోతుల రాష్ట్రంగా ఏర్పాటు చేసి, అందుకే నీకు దండం పెట్టి చెప్తా ఉన్నావు. నువ్వు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నా. సార్ నువ్వు మాకొద్దు, ఎస్ నీ దగ్గర పదవద్దు, ఆ పదవద్దు, అది వద్దు, విద్యాశాఖ వద్దు. ముఖ్యమంత్రి నువ్వు ఇప్పుడు ఉండు, ఇంకో 5 ఏళ్ళు ఉండు, ఇంకో 5 ఏళ్ళు ఉండు, కానీ విద్యాశాఖ అయితే నీ దగ్గర వద్దు. మొత్తం నువ్వేలు భూమి ఉన్నంత వరకు. కానీ నువ్వు అట్లా అలా అయినా వాళ్ళు మేధావులు లేరా అన్న? విద్యాశాఖ అంత ఒప్పగిస్తలేడు ఆయన. ఏమో రేవంత్ రెడ్డి గారు అంత మేధావి అయితే లేకుండవచ్చు. చదువుకున్న వాళ్ళే లేరా ఆ క్యాబినెట్ లో? లేరు అనుకుంటా. మరి ఏడున్నారన్నా? లేకపోతే ఇప్పుడు వస్తానే మిగతా ఆయనకన్నా చదువుకున్న వాళ్ళు లేరా అని? మహేష్ లో IPS వాళ్ళు ఉన్నారు కదా క్యాడర్ వాళ్ళు, వాళ్ళకి ఇస్తే